కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకవడ గ్రామంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించిన తహసీల్దార్ వీఆర్ఓలపై చర్యలు తీసుకోవాలంటూ గర్గ వెంకట నాగేశ్వరరావు కలెక్టరేట్ పీసీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎంఆర్ఓ వీఆర్ఓలు నా రెండో భార్యకు 35 సెంట్ల భూమిని ధారాదత్తం చేశారని అన్నారు. పిఠాపురం మండలం గోకవాడ గ్రామంలో సర్వే నెంబర్ 54/7లో 35 సెంట్ల భూమిని నా రెండో భార్య లోవలక్ష్మికి మా తాత గరగ తిరుపతిరావు దానపట్టాగా రాశారని అన్నారు. అయితే ఆ తర్వాత ఆమె తిరిగి నా తండ్రిపై నా తల్లిపై నాపై కేసులు పెట్టి జైలు పాలు చేయడంతో మా తాత దానపట్టాను క్యాన్సిల్ చేశారని తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం నా చేలోకి వెళ్తే నా రెండో భార్య తాలూకా మనుషులు నాపై దాడులు చేసి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా మొదటి భార్యకు 3 పిల్లలు ఉన్నారని, నా తండ్రి నా తల్లిని నేనే చూసుకుంటున్నానని, నాకు ఏ ఆధారం లేదని, మా తాత ఆస్తి మనవడికే చెందుతుంది కనుక కోర్టు తీర్పు ప్రకారం నా ఆస్తిని నాకు ఇప్పించవలసిందిగా పీసీఆర్ఎస్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నా రెండో భార్య నుండి ఆమె బంధువుల నుంచి నాకు ప్రాణాపాయం ఉందని, నాకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా కోర్టు తీర్పును ధిక్కరించి నా రెండో భార్యకు ఆన్లైన్ ద్వారా భూమిని ఇచ్చిన ఎంఆర్ఓ వీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అది గోకవాడ గ్రామం. అయితే నాకు కొద్దిగా పొలం ఉందండి నా ఊళ్ళో. మా నాన్నగారు మా కోళ్ళ గారికి 35 సెంట్లు రాసిచ్చింది. మళ్ళీ మా నాన్నగారే గొడవలు పడుతున్నామని రద్దుపరుచుకుంటున్నారండి. రద్దు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు భూమి మీద రావడం కేసు మళ్ళీ 3 కేసులు పెట్టారండి. పిఠాపురం కోర్టులో 3 కేసులకి తిరిగామండి. ఇప్పుడు నాకు ఆ భూమి నాకు ఇప్పించాలండి. నాకు ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ కి ఎందుకు వచ్చారు? మీరు నాకు భూమి నాకు రావాలండి. జడ్జిమెంట్ మాకే ఇచ్చారండి. మాకే ఇస్తే మాకు కాగితాలు దాచిచ్చారండి. కొన్ని దాచి మాకు ఏ రిపోర్టు అందకుండా మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అలాగా కాలయాపన చేస్తున్నారండి రెవెన్యూ వాళ్ళు. గరగా వెంకట నాగేశ్వరరావు అండి. నా రెండో భార్య నన్ను హింసించేస్తున్నారండి. చాలా బాధ పెడుతున్నారు. మా తాతగారిని ప్రలోభ పెట్టి బాధ పెట్టి 35 సెంట్లు రాసుకున్నారండి. 4 రకాల కేసులు డీవీసీ మన్నోతి అన్ని కేసులు పెట్టారండి. ఆ కేసులన్నీ అనుభవించాను, శిక్షలు కూడా పడ్డాయండి. అయినా కూడా మా తాతను బాధ పెట్టి ప్రలోభ పెట్టి 35 సెంట్లు గోకువాడ గ్రామం పల్లం జిరాయితీ భూమి 54/7లో రాయించుకున్నారండి. రాయించుకుని వెంటనే వాళ్ళు ఆ డాక్యుమెంట్ పట్టుకుపోయి మన ఎంఆర్ఓ సుగుణ గారు, మన విఆర్ఓ జి నరసింహమూర్తి గారు వాళ్ళని పట్టుకుని మరి ఎలా చేశారో తెలియదండి. మాకు మోసం చేశారండి, అన్యాయం చేశారండి. భూమి ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఉన్న 15 సెంట్లు కూడా ఎక్కించేసుకున్నారండి. మొత్తం 48 సెంట్లు అండి. ఇంక మేము ఎలా బతకాలండి? నా మొదటి భార్య నా వెనకాల ఉన్నారు, నా పిల్లలు, నాకు ఆధారం ఏదీ లేదండి. ఎన్నెన్నో కోర్టులు తిరిగాము, ఎన్నెన్నో శిక్షలు అనిపించి ఎన్నో వాళ్ళని హింసించేస్తున్నాను. ఫోన్ చేసి కొడతానంటున్నారు, చంపేస్తున్నానండి. మాకు ప్రాణహాని ఉందండి. మాకు ఏ మార్గం లేదు. మీరే అయ్యా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మా తండ్రి ఐపీఎస్, మన ఇన్స్పెక్టర్ గారు అందరూ మమ్మల్ని రక్షించాలండి. మాకు ఏ దారి లేదండి. కోర్టు కూడా వెళ్ళామండి సార్. ఇదిగోండి డిస్మిస్ చేశారండి. ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ అండి. మా ఎంఆర్ఓ గారు సుగుణ గారు జి నరసింహమూర్తి గారు మమ్మల్ని మోసం చేశారండి. మా దగ్గర ఆధారం ఉందండి, ఎవిడెన్స్ ఉందండి. ఎవిడెన్స్ లేకుండా మేము అలాగా మీడియా ముందుకు రావండి. మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం అండి. మాకు న్యాయం జరిపించాలని కోరి ప్రార్థిస్తున్నామండి. మాకు ఏ న్యాయం ఉందని మా భూమి వెంటనే అక్కడ క్యాన్సిల్ ఆర్డర్ ఉందండి. మా తాతయ్య గారు వెంటనే రద్దుపరుచుకున్నారు కేసులు పెట్టినందుకు. కేసులు పెట్టనని అన్నారండి. కేసులు పెట్టినందుకు వెంటనే మేము రద్దు చేసుకున్న ఎంఆర్ఓ సుగుణ గారు జి నరసింహమూర్తి గారు జడ్డభావారాన్ని చేస్తున్నారండి. ఆయన కూడా మమ్మల్ని మోసం చేసిన రోజు కాలయాపన చేసేవారండి. ఎన్నో సంవత్సరాలు బట్టి తిరుగుతున్నామండి. కలెక్టర్ గారికి స్పందన ఇచ్చామండి, ఆర్డీఓ గారి దగ్గర స్పందన ఇచ్చామండి. వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. అంతా మోసం అండి. ఎక్కడో ఎంఆర్ఓ గురు ఎమ్మెల్యే గురు మాటలు వినండి మాకు న్యాయం చేస్తలేదండి సార్. అందుకనే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చానండి. ఇప్పుడు మీ సమస్య రేపటిలోగా వెంటనే చేస్తాము అని అన్నారండి. అప్పుడు మాకు మనస్ఫూర్తిగా ఇంకా లాభం లేదని మేము మీడియా వారిని కలిసామండి. ఇది వెంటనే స్పందించి మా భూమి మాకు 54/7లో 45 సెంట్లు నా పేరును రావాలండి. మా తాతగారు వారసత్వ ఆస్తండి. అది ఎవరికి చెందనకు లేదండి. నా సంతకం లేదండి, మా నాన్నగారి సంతకం లేదండి, మా తమ్ముడు సంతకం లేదండి, మా బాప సంతకం లేదండి. ఎవరి సంతకం లేకుండా ఎలా చేస్తారండి? మీరే మాకు న్యాయం చేయాలి. బిఆర్ఓ గారు మాకు అన్యాయం చేశారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి. మీరెవరండి? మా భూమి ఆన్లైన్లోకి ఎక్కించడానికి మీకేంటి సంబంధం?